మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా క్షేమంగా ఉండి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి మీతో కలిసి దేవుణ్ణి స్తుతించినట్లుగా ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు రమేష్ పాస్టర్ గారిని బట్టి, ఆయన సతీమణి, ఆయన భార్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘానికి, సంఘ బిడ్డలందరికీ కూడా దేవుని పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. మన దేవుడు కన్నీళ్ళు తుడవటమే కాదండి, ఆయన తన భుజాల మీద మోసే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కొక్కరిని ఎత్తుకునే దేవుడు. ఎప్పటిదాకా? ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకునే దేవుడు. హల్లెలూయా. తల్లైనా ఒకవేళ మరుచునేమో కానీ నేను నిన్ను విడవను, ఎడబాయను. నేను నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను. మన దేవుడికి మన మీద ఉన్న ప్రేమ ఎంతో 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 అపారమైనది. అది కొలత వేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఊహకందనిది. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంతో ఉన్నతమైనది, శాశ్వతమైనది. మనల్ని అందరినీ దేవుడు ఆ రీతిగా మనల్ని ఒక్కొక్కరుగా ఆయన ప్రేమించాడు. అలాగే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఒక 2-3 నిమిషాలు ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. అందరం చెల్లుదాం. స్తోత్రం, స్తోత్రం. దీనుల ఎడల ఆయన కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన దీన స్థితిలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు, స్తోత్రాలు. గట్టిగా గట్టిగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. మరి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో మనము చాలా భయముతోనూ భక్తితో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనకి అర్థమవుతుంది. ఒక చరణమును ఓ పల్లవి పాడతాను, ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగా మా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంకల్పనయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించేదు. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాజుడా. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధన, నీవే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అందరం పాడదామండి, అందరం చప్పట్లు కొడదాం.
కాచుకున్నావని, తండ్రితో ఏకమన్నావని. ఆనందగానము ఏం పాడనా, ఆనందగానం ఏం పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. ఏ ఆలయ నడిపించెను నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా, నీవే ఆరాధుడా, నీవే ఆరాధుడా, నీవే ఆరాధుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఆయన వాడుక విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున ఆయన దేవునిని గురించి ఆయన బోధిస్తూ ఉండేవాడు. విశ్రాంతి దినమున సబాతు దినము అని యూదులు పిలిచేవాళ్ళు. మందిరములో దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకుల్ని స్వస్థపరుస్తూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఏ మనుషుడు ఆ వ్యాధి నుంచి, ఏ డాక్టరు, ఏ వైద్యుడు ఆ వ్యాధి నుంచి, ఆ సమస్య నుంచి విడిపించలేని స్థితిలో ఉన్నారో వారిని దేవుడు బాగు చేస్తూ వచ్చేవాడు. ఒకసారి ప్రభువారు సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక విషయాలు, వారికి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు వారితో చెప్పి వారందరినీ స్వస్థపరిచి, వారిని బాగు చేసి, వారికి నెమ్మదిని కలిగించి, సమాధానం ఇచ్చి, వారిని సంతోషంగా సాగనంపేవాడు. ఇలా జరుగుతున్నటువంటి దినాలు ఆ దినాలు. అయితే మతపరమైనటువంటి వారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, కొంతమంది మత పిచ్చగాళ్ళు యేసు ప్రభు మీద నేరాలు మోపాలి, యేసు ప్రభు మీద నేరం మోపాలి, యేసు ప్రభు మీద ఏదైనా ఒక నింద మోపాలి, ఒక పాపాన్ని మోపాలి
అనేటువంటి దినాలుగా వాళ్ళు అలాగా యేసు ప్రభు మీద ఏదైనా ఒక నేరం మోపి ఆయన్ని ఏ విధంగా అయినా తప్పు పట్టాలి, ఆయన బోధ తప్పని, ఆయన చేస్తున్నది తప్పని చెప్పాలని వాళ్ళందరూ ఒక ఉమ్మడిగా యేసు ప్రభుని ఏదో ఒక విధముగా ఆయన మీద నేరాలు మోపాలని వాళ్ళు వచ్చారండి. వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఈ యొక్క యూదులైన వారు, ఈ యొక్క మతపరమైనటువంటి వారందరూ కూడా ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఇదిగో ఈమె తప్పు చేస్తుండగా ఈమెను మేము పట్టుకున్నాం, ఈమె తప్పు చేస్తుండగా ఈమెను మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ధర్మశాస్త్రం ప్రకారము, వాక్యం ప్రకారము ఏమని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే నువ్వు బోధ చేస్తున్నావు కదా, నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నీవు ఏమంటావు దీనికి అని యేసు ప్రభుని ప్రశ్నించారు. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము ఎన్నో వచనం, 6వ వచనం చదవండి. పోనీ 8:6. ఒకళ్ళు కొంచెం మైక్లో చదవకూడదు, కొంచెం వినపడేటట్లు. అది కానీ అమ్మాయికి తీసుకో, చదువు. ఆయన మీద నేరము మోపవలెనని, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు అయితే యేసు వంగి పై వచనం కూడా కొద్ది చదువయా, పై వచనం 5. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. అవును. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చూడండి, ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి. చూడండి, యేసు ప్రభు ప్రతిసారి ఆయన మంచి మాటలు చెప్తూ, మంచి పనులు చేస్తూ, ఎవరు చేయలేనివి, ఎవరు బాగు చేయలేనివి, ఏ డాక్టరు, ఏ వైద్యుడు చేయలేనటువంటి కార్యాలు ప్రభువారు చేస్తూ వస్తున్నప్పుడు వారందరూ ఏదైనా యేసు ప్రభు మీద నేరం మోపాలి, ఆయన్ని శోధించాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన అవమానించాలి, ఆయన అవమానకరంగా ఆయన్ని చేయాలని ధర్మశాస్త్రములో మోషే ప్రవర్తనటువంటి మోషే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పును బట్టి రాళ్ళు రువ్వి ఆమె మీద రాళ్ళు వేసి చంపాలని వాక్యము చెబుతుంది, ధర్మశాస్త్రం చెబుతుంది. నీవేమంటావు బోధకుడా, దీనికి నువ్వేమంటావు? వాక్యాన్ని అలా చేయమంటావా, వద్దంటావా, నీవేం చెప్తావు అని యేసు ప్రభుని ప్రశ్న వేశారండి. అప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో ఏమీ మాట్లాడలా. ఆయన ఏం చేశాడంటే వంగి ఒక్కొక్కరి ముఖం చూసి, వారి ముఖాన్ని చూసి వ్రేలుతో వ్రాసాడు. వాడి ముఖం చూసి వ్రేలుతో వ్రాసాడు, ఇంకొకరిని చూసి వ్రాసాడు. అలా ఒక్కొక్కరిని చూసి వ్రాసినప్పుడు ఆ వ్రాయటం చూసి ఏం రాసుంటారంటారు దేవుడు? ఏమండి? వారి యొక్క తప్పితాలు, వారి పొరపాట్లు అన్నీ అక్కడ రాశాడు. వారు చూసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయాడు. ప్రభువారు ఒక మాట వాడాడు అక్కడ, మీలో పాపము చేయనివాడు మొట్ట
మొట్టమొదటిగా రాయి వేయండి. ఎంత మంచి మాట అండి. మీలో ఎవరైతే పాపము చేయకుండా ఉన్నారో వారు రాయి తీసుకొని ఆమె మీద వేయండి అన్నారు. చిన్నలు మొదలుకొని పెద్దలు వృద్ధులు అందరూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు తల పైకెత్తి, అమ్మా అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? చూడండి ఎంత గౌరవంగా ఆమెను సంబోధించాడు. ఆ వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి ఎవరు? పాపం చేసింది. అదే మనకు ఎవరైనా ఒక చెడ్డవాడు కానీ ఒక అపవిత్రమైనటువంటి ఆడ మనిషి కానీ మగ మనిషి కనపడితే మనం గౌరవంగా అమ్మ అని పిలవగలుగుతామా? ఛీ ఆ మనిషి బజారు మనిషి, ఛీ ఆ మనిషితో మాట్లాడొద్దు అనేటువంటి మనసు కలిగి మనం ఉంటాం. కానీ దేవుడు చూడండి, ఆ వ్యక్తిని పాపము నుంచి విడిపించటానికి అమ్మ అని పిలిచి ఎవరూ శిక్షించలేదంటే, లేదు ప్రభువా. ఆ వచనం చదివాయా? యేసు తల ఎత్తి చూసి ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూడండి, యేసు ప్రభువారు కోరుకునేది ఈ ఒక్క విషయమే. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఒక్కటే, పాపము ఇక మీదట చెయ్యకు. ఇప్పుడు వరకు నువ్వు పాపం చేశావు, ఇప్పుడు వరకు రోత బ్రతుకు బ్రతికావు, ఇప్పుడు వరకు భయంకరమైనటువంటి బ్రతుకుని బ్రతికావు, అందరు నిన్ను బజారులో పెట్టేటట్టుగా బ్రతికావు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట ఇక మీదట ఇక మీదట పాపము చేయకుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె యేసయ్య చెప్పినట్లుగానే ఇంకెన్నటికీ పాపము చేయకుండా తన బ్రతుకుని మార్చుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించిందండి. ఆమె గురించి యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నన్ను వెంబడించేవాడు వెలుగులో నడుస్తాడు, నన్ను వెంబడించేవాడు జీవాన్ని కలిగి ఉంటాడు. ఆ మాట కూడా అక్కడే ఉంటుంది, చదివాయా? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తాడో, నిజమైనటువంటి మారు మనసు పొంది, నిజమైనటువంటి పశ్చాత్తాపపడి, నిజమైనటువంటి దేవుని యొక్క హృదయానుసారంగా జీవిస్తారో వాడు పాపము చేయడని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక వాడు చీకటిలో ఉండడు. చీకటి అనగా పాపము, రోత, అపవిత్రత. వాడు మరలా పాపంలోకి, చీకటిలోనికి వెళ్ళక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. చూడండి, యేసు ప్రభువుని వాళ్ళు ఎన్నిసార్లు శోధించారో, ఎన్నిసార్లు ఎన్నేసి మాటలు అన్నాడో. ఈ 7వ అధ్యాయం యోహాను సువార్త 8, 9 ఈ 3 అధ్యాయాలు చదివితే ఆయన పడిన బాధలు, మానసికంగా ఆయన్ని ఎంత కృంగజేశారో. కత్తిపోటు లాంటి మాటలతో యేసు ప్రభుని గాయపరిచారు, అనరాని మాటలతో ఆయనని హింసించారండి. ఆదివారం రోజు విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనమైనటువంటి స్థితిలో వంగిపోయి 18 సంవత్సరాలుగా ఆమె నరక వేదన పడుతుంటే యేసు ప్రభువారు ఆ మందిరములో
ఆయన బోధిస్తున్నప్పుడు ఆమెను చూశాడు. ఆమెను చూసి ఆమె మీద జాలిపడి కనికరపడి ఆమెను పిలిచి ఆమెని చక్కగా నిలబెట్టాడండి. వంగిపోయినటువంటి తన జీవితాన్ని 18 సంవత్సరాలుగా బలహీనంగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని యేసు ప్రభు వారు చూసి ఆమెని చక్కగా నిలబెట్టాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట కనబడుతుంది, చదవండి. విశ్రాంతి దినమున ఆయన బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరిచినటువంటి దెయ్యం పట్టినట్టు ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయెను. చూశారండి, యేసు ఆమెను చూసి, ఈ మాట చదువుతున్నప్పుడు హృదయంలో తెలియని ఆనందం. యేసు ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనం పడుతున్న బాధల్ని చూస్తున్నాడు, మనం పెడుతున్న మొరను చూస్తున్నాడు, మనం కార్చిన కన్నీళ్ళను చూస్తున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలుగా ఎంత శోధన, బాధ, ఇబ్బందులు, ఇరుకులు పడుతున్నామో అది యేసు చూస్తూ ఉన్నాడండి. చూస్తూ ఆయన మన కర్మకు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. చదువయ్యా. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొందుతున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీవు పడుతున్నటువంటి బాధ, మానసిక శోభ అవన్నీ చూస్తున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, చక్కగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, చక్కగా నిలబెట్టాలని. అప్పుడు ఆమె 18 సంవత్సరాలుగా పడుతున్నటువంటి వ్యాధి నుంచి ఆమెను నిలబెట్టి ఆమె మీద చేతులుంచగా ఆమె స్వస్థత పొందిందండి. ఇది చూసినటువంటి ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ మందిరపు అధికారి, అతనికి కోపం వచ్చేసింది. చదువయ్యే ఆవచనం కూడా. చూడండి, ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి, పనిచేసే 6 రోజులు ఉన్నాయి కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. చూడండి, అతనికి ఎంత బాధేసిందో. వీళ్ళంతా ఎవరు అని యేసు ప్రభు చెప్పాడంటే, వీళ్ళంతా సాతాను సంబంధులు. ఎవరంట వీళ్ళంతా? ఒక వ్యక్తి బాగుపడుతుంటే వారం లేని వాడిని ఏమంటారు? యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరంతా సాతాను పిల్లలు, సాతాను సంబంధులు మీరంతా. ఇప్పుడు ఈమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఈమె ఎవరండి? అబ్రహాము కుమార్తె అని యేసు ప్రభు చెప్పాడు. ఈమె అబ్రహాము కుమార్తె. ఈమె 18 సంవత్సరాల నుంచి పాపం ఇట్లా వంగిపోవటమే కానీ తల ఎత్తి చూసింది లేదు. అలాంటి స్థితిలో ప్రభు ఆమెని బాగు చేస్తే, బాగుపరిచిన దేవుణ్ణి గణపరచక 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజుల్లో బాగు చేయొచ్చు కదా, విశ్రాంతి దినాన్ని పనిగొట్టుకొని బాగు చేసావు ఎందుకు అని యేసు ప్రభు మీద కోపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీకు ఒక గొర్రె ఉందా, ఒక మేక ఉందా, ఒక ఆవు కానీ ఎద్దు కానీ ఉంటే అది విశ్రాంతి దినమున గోతిలో పడితే దాన్ని అలాగే వదిలేస్తావా? వాటికంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కదా. నేను మంచి పని చేశానా, చెడ్డ పని చేశానా అని ప్రభు చెప్పినప్పుడు వారందరూ యేసు ప్రభుని ఎలా చంపాలి, ఈయన
చాలామందిని బాగు చేస్తున్నాడు, చాలామంది జీవితాలు బాగు చేస్తున్నాడు, చాలామందిని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఎలాగైనా యేసుప్రభుని చంపాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారండి. చూడండి, యేసుప్రభు బాగు చేయటము, స్వస్థపరచటము, దెయ్యాలు వెళ్ళగొట్టడము వీరికి నచ్చల. వ్యాధిగ్రస్తుడిని బాగు చేయటము, పాపం చేసే వ్యక్తిని పాపము నుంచి మరలించి పరిశుద్ధ జీవితం జీవించమని హెచ్చరిక చేసి దేవుడు వారిని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్నప్పుడు, వారు బాగుపడుతున్నప్పుడు ఈ సాతాను సంబంధమైనటువంటి వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, యోధులు, మత పెద్దలు వీరందరికీ మింగుడు పడక యేసుప్రభుని ఎలా చంపాలి? ఒక వచనం చదవండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. యూదులు ఆయనను చంప వెతికినందున యేసు చాలండి. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమన్నా కీడు చేశాడా? యూదులకి ఏమన్నా కీడు చేశాడా? ఆ మత పెద్దలకు ఏమన్నా కీడు చేశాడా? ఆయన దీనులను, బలహీనులను, పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని బాగు చేసుకుంటూ, స్వస్థపరుచుకుంటూ, వారి జీవితాల్లో కన్నిటిని నాట్యంగా మార్చి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకిస్తూ, వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ, వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ అనేక విషయాలు చెప్తుంటే యేసుప్రభుని ఎలా చంపాలి అని ఆలోచన చేస్తున్నారు. ఇవాళ సమాజం కూడా అలాగే ఉందండి. క్రైస్తవులన్నా, క్రైస్తవ కుటుంబాలన్నా, క్రైస్తవ సంఘాలన్నా చాలా మందికి గిట్టట్లేదు, మింగుడు పడతలేదు. ఎందుకంటే వీళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలుగా ఉంటూ, రోగాల నుంచి విడుదల పొందుతూ, శాపం నుంచి విడుదల పొందుతూ, పాపం నుంచి విడుదల పొందుతూ, దినదినము అభివృద్ధి పొందుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నతమైన స్థితిలోకి వెళుతుంటే అది చూసినటువంటి లోకము మెచ్చక నచ్చక వీరిని ఏమి చేద్దామా, పాడు చేద్దామా, చంపుదామా, ఏమి చేద్దామా అని, ఎప్పుడు ఎలా ఏది చేయాలని రకరకాల కుట్రలు, రకరకాల కుతంత్రాలు లోకము దేవుని బిడ్డలను మీద పన్నాగం పన్నుతుంది. నైజీరియాలో చాలామందిని ఈ మధ్యకాలంలో చంపేశారండి. మీరు వినే ఉంటారు వార్తల్లో. నైజీరియా నల్లవాళ్ళు ఉండే ప్రాంతం, అక్కడ క్రైస్తవుల్ని చాలామందిని చంపేశారు. సేవకుల్ని ఇబ్బంది పెడతాం, పాస్టర్లను ఇబ్బంది పెడతాం, ఏమండి చిన్న చిన్న మందిరాల మీద దాడులు చేయటం. ఎందుకు మీరు వారికి ఏమైనా కీడు చేశారంటే లేదు. వీరెవరంటే అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. సాతానుగాడి గురించి యోహాను సువార్తలో వ్రాయబడింది, వాడు దొంగయు, నరహంతకుడు, దోచుకునేవాడు, నరహత్య చేయువాడు, అబద్ధికుడు, దొంగతనం చేయువాడు, మోసం చేయువాడు, పాపం చేయించేవాడు, మంచి మనిషిని అపవిత్రంగా నడిపించేవాడు, చెడ్డవాడిగా మార్చేవాడు. ఎవరు? సాతాను. మంచివారిని చెడ్డవారిగా చేసేవాడు సాతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెడ్డవారిని మంచివారిగా చేసి మానవత్వం కలిగి నడిపించే, మానవత్వ అటువంటి విలువలను కాపాడే వ్యక్తులుగా మార్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రతి మనిషిని మార్చగల దేవుడు. ఈ మధ్యకాలంలో నేను ఒక సహోదరుడితో మాట్లాడాను. బ్రదర్, మీరు గత కాలంలో నాకు తెలుసు మీరు గత 23-24 సార్లు అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారు కదా, ఇప్పుడేంటి హఠాత్తుగా వాటిని విడిచి బాప్టిజం తీసుకొని మందిరంలో కనపడ్డారు, ఏంటి బ్రదర్ అని అడిగా. ఏమండి, ప్రభువారు నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను బాప్టిజం తీసుకున్నాను, నా భార్య తీసుకుంది, నా బిడ్డలకి ఇప్పించాను, ఇప్పుడు నా కుటుంబం రక్షణ పొందిందండి, నా కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అతడు ప్రభువుని నమ్ముకున్నందుకు అతన్ని
తన బంధువులు, తన రిలేషన్స్, తన తెలిసిన వారు, వాళ్ళది పెద్ద కులం. కులం పేరు చెప్పకూడదులే, చాలా పెద్ద కులం. ఆ కులస్తులందరూ కూడా పెళ్ళికి పిలవట్ల, శుభకార్యాలకి పిలవట్ల, ఎవరు దేనికి పిలవట్ల. ఎందుకు? ఈయన అంతకుముందు 24 సార్లు అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి యేసు ప్రభుని ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుణ్ణి చేర్చుకొని తను రక్షణ పొంది తన భార్య పిల్లల కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాడని, యేసు ప్రభుని అంగీకరించాడని తన రిలేషన్స్, తన బంధువులు, స్నేహితులు ఏ దానికి పిలవట్ల. అయితే దేవుని బిడ్డలు ఆయన్ని ప్రతి దానికి పిలుస్తున్నారు. మొన్న 3 షేర్లు బిల్డింగ్ కట్టుకున్నాడు, సేవకులందరినీ పిలుచుకొని చక్కగా కూటం పెట్టుకున్నాడు. మొన్న ఈ మధ్య అతను 3 షేర్లు బిల్డింగ్ కట్టుకొని సేవకులను పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చూడండి, చెడ్డవారిని యేసు ప్రభు మంచివారిగా మార్చి మానవత్వానికి ఒక అనుసరించి మంచి చేసే వ్యక్తులుగా చేస్తుంటే ఈ సాతాన్ అనేవాడు అనేకుల్లోకి చేరి దూరి వెళ్ళి కొంపల్ని పాడు చేసే ఆలోచనలు పెట్టి అనేకుల్ని పాడు చేయటానికి, చూడండి ఇవాళ అనేక స్థలాల్లో బాంబులు పెట్టడం, అమాయక ప్రజల్ని చంపటం, ఉత్త పుణ్యానికే, వాళ్ళకిళ్ళకే సంబంధం లేదు. ఇలా అపవాది అనేకుల్ని రెచ్చగొడుతూ పాపంలోకి ఉసుకొలుపుతున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసు పాపంలో ఉన్న వారిని విడిపిస్తూ పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి నడిపిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి ఆయన ఈ భూమి మీద సశరీరుడుగా వచ్చాడు. ఆయన ఒక మనిషిగా వచ్చి మనం పడుతున్న బాధలు ఆయన పడ్డాడు. ఏమండి, ఆయనకి తలదాచుకోవటానికి నివాసం కూడా లేదు. సాయంత్రం వేళలో కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి పగలంతా తిరిగి సువార్త చెప్పి రోగుల్ని బాగు చేసి వారిని మంచి మార్గంలో నడిపిస్తుంటే యూదులకి ఆయన ఎలా చంపాలి రకరకాలుగా ఆయన హింసించి బాధ పెట్టినప్పుడు యేసు ప్రభు యొక్క కోపం వచ్చేసి ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదవండి. 8వ అధ్యాయము 46వ వాక్యం. చాలు. చూడండి, యేసు ప్రభు ఎవరండి? ఆయన యూదుడు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సమరయుడివి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని అంటున్నప్పుడు ఆ అధ్యాయంలోనే ఉంటాయి ఆ మాటలన్నీ. నీవు సమరయుడివి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు చెడ్డవాడివి అని రకరకాలుగా ఆయన్ని దూషిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఆయన అవమానపరిచారు అని కూడా రాయబడింది. అప్పుడు ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇక యేసు ప్రభు ఆ మాట వాడాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, రుజువు చేయగలడా? చూడండి, ఒక సవాలు విసిరాడు యేసు ప్రభు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ, యూదులకి, మత పెద్దలకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, ధర్మశాస్త్ర ఉపదేశకులకి, నాలో పాపమున్నదని మీరెవరైనా స్థాపించగలరా? ఏమండి, ఒక మనిషిలో పాపము శాపము ఉన్నప్పుడు ఆ మనిషి మంచి పనులు చేయగలుగుతాడా? చెప్పండి. ఒక మనిషి పాపం చేసినప్పుడు మంచి పనులు చేయగలుగుతాడా? రోగాన్ని వెళ్ళగొట్టగలుగుతాడా? వంగిపోయిన నడుము వంగిపోయిన ఆమెను బాగు చేయగలుగుతాడా? దయ్యం పట్టినటువంటి ఆమెను స్వస్థపరచగలుగుతాడా? పాపాత్మురాలైన స్త్రీ ఆమె కంటబడితే ఆమెను పరిశుద్ధమైన మార్గంలో నడిపించగలుగుతాడా? ఏమండి, అప్పుడు పక్కన ప్రజలు అనుకుంటున్నారు, ఈయన నిజంగా దేవుడే. ఎందుకంటే పాపం చేసేవాడు మనవి దేవుడు ఆలకించడు. ఈయన పాపం చేస్తే ఇలాంటి కార్యాలు ఎలా చేయగలుగుతాడు అని వారందరూ యేసు ప్రభుకి ఏం సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారండి. ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నేను పాపము చేయలేదు అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మన ప్రభు అయిన
యేసు క్రీస్తే. ఎవరు ఆ మాట చెప్పలేకపోయారు, నాలో పాపం ఉందని. ఏమండి, యేసు ప్రభు ఒక్కడే చెప్పగలిగాడు, నాలో పాపం ఉందని. మీరు ఎవరైనా రుజువు చేస్తారా, చూపించగలుగుతారా అని సవాలు విసిరాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము లేనివాడు, పాపముల కొరకు చనిపోయినవాడు, మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో ప్రాణము కార్చినవాడు, మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినవాడు. యేసు ప్రభువు పాపములో ఆయన ఉంటే ఎదుటివాని పాపాలు ఎలా క్షమిస్తాడండి? ఒక మాట చదవండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. మార్కు సువార్త 2:5 యేసు వారి విశ్వాసమును చూచి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనమేనా? యేసు వారి విశ్వాసమును చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, చూడండి ఆ వ్యక్తిని యేసు ప్రభు పిలుస్తున్న మాట, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని, మళ్ళీ ఇక్కడ ఒక బ్యాచ్ తయారైంది, మళ్ళీ ఇక్కడ ఒక బ్యాచ్ వచ్చేసారు. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని. చూడండి, వాళ్ళు బయటికి చెప్పలేదు, తమ హృదయములో ఆలోచించుకొనిరి. అది వెంటనే యేసుప్రభు తన ఆత్మలో గ్రహించి, వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, యేసు తన వెంటనే ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షకాలవాయు వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అని. అయితే చూడండి, యేసుప్రభు చెబుతున్న మాట, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళమని చెబుతున్నానని చెప్పి, తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద దేవునికి ఏముందండి? పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. యేసు ప్రభు వాళ్ళు అనుకుంటున్నారు, ఆ పరిసయ్యులు శాస్త్రులు, ఈయనేంటి దైవదూషణ చేస్తున్నాడు, పాపాలు క్షమించేది దేవుడు కదా, ఈయనేంది ఇలా అంటున్నాడని మనసులో అనుకున్నప్పుడు యేసు ప్రభు ఎరిగి, చూడండి, వారు యేసు ప్రభుని ఏ కోణంలో చూస్తున్నారు? ఒక మనిషిగా చూస్తున్నారు. మరి ఈరోజు ఆరాధనకు వచ్చిన మనము యేసు ప్రభుని ఏ కోణంలో చూడాలి? మనం ఆయన సర్వము చేయగల దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆదరించే దేవుడు, ముదిము వరకు చంకనెత్తుకునే దేవుడు, పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు ఆయన మనల్ని విడవని దేవుడు. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పాపాలు క్షమించడం పక్కన పెడితే అసలు ఈడు ఎలా నడుస్తాడు, నలుగురు కలిసి మోసుకొచ్చి ఇంటి కప్పు మీద తీసేసి లోపలంతా బాగా జనాలు నిండిపోయినారు కదా, దింపినప్పుడు అసలు ఈ పక్షవాయు రోజు ఎలా బాగుపడతాడని వాళ్ళు అనుకున్నారు. యేసు ప్రభు చెప్పాడు, పాపాలు క్షమించడమే కష్టము, అయినా సరే నీ పాపాలు క్షమించబడ్డాయి,
నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నప్పుడు వాడు లేచి తన పరుపెత్తుకొని అది పక్కన పడేసి వెళ్ళిపోయాడండి. అప్పుడు యేసు ప్రభుని చూసి ఇలాంటి కార్యాలు మనం ఎన్నడూ చూడలేదని దేవుణ్ణి మహిమపరిచారు. చూడండి, యేసు ప్రభు ఆయన అన్నీ చేయగలుగుతాడు, ఆయన సమస్తము చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నోటితో పాపాలు క్షమించబడతాయి అంటే క్షమించబడిపోతాయి. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అంటే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. అమ్మా, ఇక నువ్వు పాపము చేయవద్దు, పాపము చేయవద్దు అంటే ఇక ఆమె పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికింది. యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో వారు జీవము కలిగినటువంటి వ్యక్తులు. ఈ భూమి మీద అనేక బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి 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 వస్తాయి. యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళకి మరి ఎక్కువగా వస్తాయి. సహోదరులే విరోధంగా లెగుస్తారు. ఏమండి, అన్నదమ్ములు, అన్న తమ్ముడిని ఎత్తుకొని వాడికి ముద్దలు పెట్టి తినిపించి వాడికి ముడ్డు గడిగి వాడిని ఆలనా పాలనా చూసుకుంటే వాడు పెద్దయ్యాక తంతానికి మడిమెత్తుతాడు, కాలు ఎత్తుతాడు. ఎవరి మీదకి? అన్న మీదకి. నేను జరిగిందే చెప్తున్నా. ఇలాంటి దినాలండి ఇవాళ. ఎవరైనా పచ్చగా బాగా చక్కగా ఉంటే ఓర్చుకోలేరు. ఇదంతా లోకములో సాతానుగాడి యొక్క రాజ్యం అయిపోయింది. దేవుని బిడ్డలకి ఇబ్బందులు తప్పవు, ఇరుకులు తప్పవు, సమస్యలు తప్పవు. అయితే వాటన్నిటిలో మన ప్రభు అయిన యేసు తోడై ఉంటాడు, తోడై ఉంటాడు. 18 సంవత్సరాలుగా ఆమె వంగిపోయినటువంటి బలహీన స్థితిలో ఉన్నప్పుడు అన్నవారు ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి బాగు చేశారా? యేసు ప్రభు ఆమెను చూసి బాగు చేశాడు. బాగు చేసినందుకు ఆయన మీద కోపం తెచ్చుకున్నారు. ఈ విశ్రాంతి దినాన ఈ పక్షవాయు కలిగిన మనిషిని బాగు చేయడానికి ప్రభువారు పూనుకుంటే ఇతడు దైవదూషణ చేస్తున్నాడు అని పలికారు. యేసు ప్రభుకి అడుగడుగున 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 యేసు ప్రభుని ఒక మాట అన్నారు, అనరాని మాట. ఆ మాట చదువుతుంటే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. చదవండి, యోహాను సువార్త 8:41, 8వ అధ్యాయం 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా. చాలండి, యేసు ప్రభుని ఎంతలా మాట అనేశారు. మేము ఎవరికి దాసులమై ఉండలేదు అన్నారు. యేసు ప్రభు ఎంత ఓర్పు పట్టాడు అక్కడ. మీరు నాకు శిష్యులుగా ఉంటారా అంటే మేము ఉన్నాం, మేము ఎవరికి దాసులుగా ఉండం, మేము అబ్రహాం సంతానం. అయితే అబ్రహాం సంతానం అంటున్నారు, అబ్రహాం పిల్లలు అంటున్నారు, అబ్రహాంకు వారసులు అంటున్నారు. అట్టి క్రియలు ఏవి? అబ్రహాం చేసిన పనులేవి అంటే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. చూడండి, అంతలా మాట మనల్ని ఎవరైనా అంటే మనం ఏం చేస్తామండి? మనల్ని ఆ మాట ఎవరైనా అంటే ఏం చేస్తాం? ఎగిరితంతాం. ఆడవాళ్ళు కూడా ఎగిరితంతారు, నన్ను అంతలా మాట అంటావా అని. చూడండి, యేసు ప్రభు ఎంత సాత్వికుడు, ఎంత అధికారం కలిగిన దేవుడు, ఎంత పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ మాట అన్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభుకి ఇక కోపం వచ్చి ఒక మాట అన్నాడు, మీరు పాపములో ఉన్నారు, పాపంలోనే సస్తారు, పాపంలో ఉన్నారు, పాపంలోనే సస్తారు మీరు అన్నాడు. ఆ వచనం కూడా చదవండి, యోహాను సువార్త 8:24. మీరు పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. చూడండి, వారు పదే పదే దేవుణ్ణి విసిగిస్తూ శోధిస్తూ
యేసు ప్రభు మీద నిందలు వేస్తూ ఆయన్ని తొలనాడి అవమానపరిచి చెడ్డ మాటలాడి అన్నప్పుడు మీరు పాపములోనే ఉన్నారు, పాపం చేస్తూనే చనిపోతారు అని వారిని అన్నాడు. చూడండి యేసు ప్రభుని ఎంత విసిగించారో. ఒకసారి ఒక పుట్టి గుడ్డివాడు యేసు ప్రభు ఆ త్రోవలో వెళుతూ, అది యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీరిని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే హల్లెలూయా హల్లెలూయా. ఒక్కోసారి మనకి బాధలు, శ్రమలు, కష్టాలు దేవుని మహిమ కొరకు వస్తాయి. ఒక్కొక్కసారి మనము దేవునిలో ఎదగటానికి వస్తాయి. ఇవాళ ఏ కుటుంబాన్ని కదిలించినా రెండు సమస్యలు. అవేంటి చెప్పండి? ఒకటి అనారోగ్యం, 2 ఆర్థిక సమస్యలు. ఇక్కడ ఉన్న వారికి ఉన్నాయా లేవా? ఏమన్నా ఉంటే ఒకసారి చేయొద్దండి. అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఈ 2 మనిషిని వేధిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. అనారోగ్యాన్ని బట్టి ఇది చేయాలంటే చేయలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైనా చేయాలంటే చేయలేని పరిస్థితి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించగలడు. హల్లెలూయా. ఆయన మన ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలడు. ఇక్కడ ఆయన త్రోవలో వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు కనపడినప్పుడు యేసు ప్రభుని శిష్యులు ప్రశ్నించారు, అయ్యా, గుడ్డివాడిగా పుట్టడం వీడు చేసిన తప్ప, వీడిని కన్నటువంటి తల్లిదండ్రులు చేసిన తప్ప, ఏంటి నాయన ఇలా పుట్టడం ఏంటనంటే, అప్పుడు ప్రభు అన్నాడు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఇతని ద్వారా దేవుని కార్యాలు మహిమపరచబడవలనని ఇలాగా పుట్టాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి ఒక ఉమ్ము వీసి అక్కడ బురద చేసి ఆ గుడ్డివాడి కన్ను మీద రాసి, నువ్వు ఇక్కడే బాగుపడు అనొచ్చు. అనకుండా షిలోహు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నదిలో కడుక్కోమన్నాడు. అక్కడంతే ఉందాయా? ఏముంది అక్కడ? బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి సిలోయు కోనేటినకు వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. పంపబడినవాడు. హల్లెలూయా. ఇతను ఏమైతే చెప్పాడో యేసుప్రభు అలాగే ఆయనకి బురద రాసి పంపించినప్పుడు ఆ గుడ్డివాడు పాపం ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాక వెంటనే కళ్ళు వచ్చినాయండి. యేసుప్రభుని అతను చూడలా. యేసుప్రభు బురద రాసి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇతను యేసుప్రభు చెప్పిన పని చేయడానికి వెళ్ళి ఆ కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. షిలోహు అనే మాటకు పంపబడినవాడు, ఇంకొక మాటల అర్థం కూడా తెరవబడును అని అర్థం. పంపబడిన వాడి ద్వారా తెరవబడును. ఇప్పుడు ఇతను బాగుపడి చక్కగా వస్తుంటే అక్కడ ఒక బ్యాచ్ తయారయ్యారు. అరే, నువ్వు గుడ్డోడివి కదా, వీడు కాదురా, వీడును పోలినవాడు ఇంకొకడో వీడు. ఏమండి, గుడ్డివాడు బాగుపడి
నడుచుకుంటూ దారిలో వస్తుంటే జనులు చూసి, అరే ఇతను గుడ్డివాడిగా అక్కడ కూర్చున్నాడు, ఇతనే కదంటే, కాదురా అతను లాంటివాడు ఇతను, అతన్ని పోలినవాడు ఇతనేమో అని రకరకాలుగా అనుకున్నప్పుడు వాడు అన్నాడు, నేనే ఆ గుడ్డివాడిని నేనే. ఒక ఆయన వచ్చి బురద చేసి నన్ను కడుక్కోమన్నాడు, కనుక్కున్నాను, నా కళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్తే ఈ మాట అక్కడ ఇక్కడ చేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి. వాళ్ళు వచ్చారు, ఇన్ని ప్రశ్నిస్తున్నారు, చూస్తున్నారు. అరే నువ్వు నిన్నటిదాకా గుడ్డోడు కదా? అవునయ్యా. మరి ఇప్పుడు కళ్ళు ఎట్లా వచ్చినాయి? ఒక ఆయన వచ్చి నాకు బురద రాసి పలానా స్థలంలో కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి అంటే, ఆయన నువ్వు చూసావంటే చూడలేదు. వాళ్ళ అమ్మా నాన్న పిలిపినరా అని వాళ్ళ అమ్మా నాన్న పిలిపించారు. ఈ అబ్బాయి నీ కొడుకేనా? మా కొడుకేనయ్యా. పుట్టేటప్పుడు ఎట్ట పుట్టాడు? గుడ్డోడుగా పుట్టాడు. మరి ఇప్పుడు చూస్తున్నాడు ఏంటంటే, మాకు తెలియదయా, వాడు వయసు వచ్చినోడే, పెద్దోడే, వాడిని అడగమంటే వాడు అదే చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి బాగుపడితే ఈ చూడలేని సమాజం వాడిని చివరికి ఏం చేసింది తెలుసా? వెలివేసింది. నువ్వు మా సమాజంలో పనికిరావు, యేసు ప్రభు ద్వారా నువ్వు స్వస్థత పొందావు కనుక, యేసు ప్రభు నీకు బాగు చేశాడు కనుక నువ్వు మా సమాజంలో ఉండొద్దు, పో అంటే వాడన్నాడు, మీరేనా బొమ్మనేది ఏంది, నేనే పోతున్నా మిమ్మల్ని వదిలిపెట్టానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సంగతి యేసు ప్రభు వారికి తెలిసింది. చూడండి, యేసు ప్రభు అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ వచనం చదువయ్యా, కింద వచనం 35 చదువు. యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుడు యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా ఆయన ఎవడని అడుగగా యేసు, చూడండి, నేను నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకమంతా, ఆ మత పెద్దలంతా వాడిని వెలివేస్తే ఆ సంగతి యేసు ప్రభు విని ఆడి దగ్గరికి వచ్చి వాడిని పలకరించి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా, ఆయన ఎవరో నాకు తెలియదంటే, నీతో మాట్లాడుతున్నవా, ఆయన నేనే అని చెప్పినప్పుడు ఆయన పాదాలకు సాగిలపడి నమస్కరించి ఆయన యందు విశ్వాసం ఉంచాడు. లోకం వెలివేసిన వారిని ఎవరు ఆదరిస్తారండి? యేసు ప్రభు ఆదరించే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, రోత బతుకుని, పాప బతుకుని, చెడిపోయిన బ్రతుకుని బాగు చేసే దేవుడు. ఏమండి, ఈ భూమి మీద ఎవడైనా నాలో పాపం ఉంది, నాలో పాపము లేదు అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయనే తిరిగి లేచాడు. పాపములు క్షమించడానికి ఆయనకు అధికారము కలదు. మన పాపాలు ఆయన క్షమించాడు, మన దోషాలు ఆయన క్షమించాడు, మన బలహీనతలు ఆయన వహించాడు. అర్థమవుతుందా? మనం ఇంకా పాపములోనే ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, మన పాపముల నుంచి మనల్ని ఆయన విడిపిస్తాడు. ఆ స్త్రీతో చెప్పాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదు కదా, నేను కూడా నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకుము. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇదిగో నీకు స్వస్థత కలుగుతుంది,
నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. అతడి పాపాలు క్షమించబడ్డవి. అతడు లేచి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఈ గుడ్డివాడు కూడా పుట్టుకతో గుడ్డివాడు. తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అతనికి ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా ఎవరు ఏమీ చేయలేకపోయారు. జాలిపడి ₹1 వేసేవాళ్ళేమో. అయితే యేసు ప్రభు వానికి దృష్టిని కలగచేసి, యేసు ప్రభువుందు విశ్వాసం ఉంచేటట్లుగా చేసి, వాడిని ఆదరించి, వాడిని ధైర్యపరిచి, వాడిని బాగు చేసి ఒక స్థితిలో నిలబెట్టాడు. ఈ మధ్యాహ్నం నువ్వే స్థితిలో ఉన్నావు? ఒకవేళ పాపంలో ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర విడుదల కోరుకో. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాను, నాకు స్వస్థత కలగచేయి నాయన, నాకు విడుదల కలగచేయి నాయన. ఆర్థిక సమస్యలుగా ఉంటే ప్రభువా, ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, నన్ను విడిపించాయని మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. అందరూ మోకరించండి. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకు నిజముగా మొరపెట్టే వాళ్ళకి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎవరు ఇటు అటు చూడొద్దండి, మోకరించండి. మీ స్థితి మీకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వే స్థితిలో ఉన్నావో నీ ప్రభువుతో చెప్పుకో. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు దేవుడు. నా కుమార్తె అని పిలిచాడు, నా కుమారుడా అని పిలిచాడు, తల్లి అని పిలిచాడు. ఆయన వైపు చూడు. 18 సంవత్సరాలుగా ఆమె వంగిపోయి అపవిత్ర చేత ఆమె పీడించబడుతుండగా దేవుడు ఆమెని బాగు చేసి చక్కగా నిలబెట్టాడు. ప్రభువా, నన్ను నీ సన్నిధిలో చక్కగా నిలబెట్టయ్యా, నన్ను నీ సన్నిధిలో బాగు చేయి నాయనా అని నోరు తెరవండి. అందరు నోరు తెరవండి. ప్రార్థన చేసుకునే సమయం. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా అతిక్రమములు క్షమించయ్యా, నా మీద ఏదైనా శాపం ఉంటే ఇప్పుడే ఈ మధ్యాహ్నం కడుగయ్యా. నాకు ఈ పాపాన్ని బట్టి నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా. దేవుడు చెడ్డవారిని బాగు చేశాడు, చెడిపోయిన వారిని బాగు చేశాడు, రోగంలో ఉన్నవారిని విడిపించాడు, గుడ్డివాడికి చూపునిచ్చాడు, పక్షవాయు కలిగిన వానికి విడుదల చేసి నడిపించాడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయలా. ఈ మధ్యాహ్నం ప్రభుతో నువ్వు చెప్పుకో. నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ వ్యధ ఏంటో, నీ కన్నీళ్ళకి ఏది కారణమో ఆయనతో చెప్పుకో. ఆయనతో చెప్పుకో. ఈ మధ్యాహ్నం ప్రభు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఆయన నీ మొర ఆలకించబోతున్నాడు. ఆయన నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు.